లో పలికిన 7 మాటలు. 7 మాటల్లో నిన్నటి రాత్రి వరకు మనము 4 మాటలు దైవజనులు బోధించగా విన్నాం. ఇప్పుడు 5వ మాటను మనము వింటూ ఉన్నాం. ఈ 5వ మాట మనందరికి కూడా తెలిసిన మాటే అయినప్పటికీ ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనములను చదువుకున్నాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టియుండెను గనక వారు ఒక స్వజ్జి చిరకతో నింపి ఇసోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చదువుకున్న లేఖన భాగములో చాలా మంచి మాట ఏంటంటే, లేఖనాలు ప్రకారంగా యేసయ్య నేను దప్పిగొనుచున్నాను. 5వ మాట నేను దప్పిగొనుచున్నాను. ఎప్పుడు యేసు ప్రభువారు దప్పిగొన్నాడు? ఉదయం 9 గంటలకు ఆయన సిలువేస్తే మరి మొదటి భాగము దాదాపుగా 3 మాటలు 3 గంటల లోపల అయిపోయాయి. 3 గంటల నుండి మళ్ళా 4 మాటలు దేవుడు మాట్లాడాడు. ఆ 4 మాటలు కూడా ఎలా ఉన్నాయంటే, 3 మాటలకు ఎక్కువ సమయం ఉంది, ఈ 4 మాటలకు చివరి దశలో ఉంది. అంటే వినండి, ప్రాణం పోవడానికి అతి సమీప సమయము. ఉదయం 9 గంటల నుండి 3 గంటల పై లోపు ఉండే సమయము 3 మాటలే. నేను చదివాను, కొన్ని పుస్తకాలు చదివినప్పుడు 3 మాటలే. కానీ 3 నుంచి చాలా ఫాస్ట్గా జరిగిన మాటలు ఏంటంటే 4 మాటలు. ఎందుకు ఆ 4 మాటలు అంత ఫాస్ట్గా జరిగాయంటే, ఆయన మరణానికి సమీపిస్తున్న మహా గొప్ప సమయములో పలికిన మాటలు. ఆ మాటల్లో 5వ మాట నేను దప్పిగొనుచున్నాను. ఎప్పుడు పలికాడు ఈ మాటని మనం చూస్తే, లేఖనము నెరవేరునట్లు అనే మాట పైనుంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి తాను వచ్చిన పని ఏదైతే చేయాలని వచ్చాడో ఆ పని పూర్తిగా ముగించి చివరిగా తాను ప్రాణం పెట్టే అతి కొద్ది నిమిషాలలో యేసయ్య ఏం చెప్పాడంటే, నేను వచ్చిన పని అయిపోయింది, కానీ ఇంకొకటి మిగిలింది. ఏంటి అది? లేఖనము మిగిలింది. ఆ లేఖనము నెరవేరాలంటే నాలో ఏముంది? ఇప్పుడు దాహం. అందుకే లేఖనముల ప్రకారము యేసు ప్రభువారు ఏం చేశారంటే, లేఖనాలను నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనే మాటను మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శిలువ శ్రమ ఏం చెప్పండి, ఇది యేసుక్రీస్తు సంతోషంగా లేడు. అందుకే దైవజనులు చెప్పారు, ఇది సంతోషకరమైన సమయము కాదు. అంటే ఈ సమయం సంతోషకరమైన సమయం కాదని నేను అనట్లే. యేసయ్య మనందరి కొరకు 2000 సంవత్సరాల పూర్వము మన కొరకు శ్రమ పడుతున్న ఆ శ్రమ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఒక చిత్రాన్ని చూడాలా. ఏం చూడాలి చెప్పండి? ఒక చిత్రాన్ని చూడాలా. ఓ దృశ్యాన్ని మన కండ్లు ఎదురుగా పెట్టుకోవాలి. ఏంటి దృశ్యము? యేసు ప్రభువారు కపాల స్థలములో ఉన్నాడు. ఆ స్థలములో యేసు ప్రభువారు సిలువలో ఉన్నాడు. యువతలో ఒక దొంగ సిలువేయబడ్డాడు, యువతలో ఒక దొంగ సిలువేయబడ్డాడు. యేసు ప్రభువారు సిలువ దగ్గర 4 స్త్రీలు ఉన్నారు, వాళ్ళతో పాటు ఒకే ఒక శిష్యుడు ఉన్నాడు. ఇంకా అందరు ఎవరున్నారు? లోకస్తులు ఉన్నారు. అంత వాళ్ళ మెజారిటీ చాలా ఎక్కువగా ఉంది.
ఇంక కదమా వాళ్ళందరూ ఎవరు ఆయనకి సపోర్టు లేరు. ఈ దృశ్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ ఎర్రని ఎండలో ఆయన శరీరంలో ఉంటున్న రక్తపు బొట్టంతా కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఇంకా నేలకు కూడా ఏమైపోయిందంటే వెండిపోయింది. లేఖనము నెరవేరవలసినది ఉంది కనుక ఆ ఒక్క మాట ఆయన ఏం చేయాలి, మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎంత త్వరగా మాటను ఆయన పూర్తి చేయాలో అంత త్వరగా ఏమన్నాడంటే నేను దప్పికొన్నాను అని షార్ట్కట్లో మాట చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఇంత పెద్ద మాట ఏం చెప్పలేదు. పైన అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఇంత పెద్ద మాట ఇక్కడ చెప్పట్లే. ఎందుకంటే ఏం లేదు, ఇక్కడ చివరి సమయంలో ఉన్నాడు. నేను దప్పికొనుచున్నాను. ఏమిటి ఈయనకుంటున్న దప్పిక అంటే పెద్ద పెద్ద దైవజనులు రకరకాలుగా వర్ణిస్తారు, చాలా మంచిదే. సువార్త విషయమై ఎక్కువగా ఈ మాటను వాడుతూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు శ్రమను మనము ముందు పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎండాకాలం కదా, కూల్ నీళ్ళు తెచ్చుకొని తాగుతాం. ఏం తీరాలని? దాహం తీరుతుందా? మళ్ళీ ఒక పావు గంట తర్వాత ఏమనిపిస్తుంది? తాగాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకో పావు గంటకి ఏమనిపిస్తుంది? తినాలనిపించదు, తాగాలనిపిస్తుంది. ఏది చల్ల దొరికితే అది త్రాగేయడమే. కానీ యేసు ప్రభువారు ఆ సిచ్యువేషన్లో, ఆ సమయంలో మనకంటే తీవ్రమైన ఎండలో, అంతేకాకుండా మనలాగా ఆరోగ్యంగా ఏ గాయము లేక ఆయన లేడు అక్కడ. ఆయన నిలువెల్ల గాయము, ఆయన దేహము నాగటి సాలవలే దున్నబడింది. మాట్లాడటానికి కూడా శక్తి లేదు, ఉన్న రక్తమంతా కారిపోయింది. అయితే అలాంటి సందర్భంలో చాలామంది ఏమంటారంటే, చనిపోయేటప్పుడు అంటట దాహం 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 అంటారంట. ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళకి ఒక స్పూన్ తీసుకొని ఏం చేస్తారయ్యా, చెమ్ము నీళ్ళు పోయారు అక్కడ. ఏం చేస్తుంటారు? ప్రాణం పోతుందేమో నీళ్ళు పోసే పోతుందేమో అని ఏం చేస్తుంటారు? పోస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో యేసయ్య ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం నెరవేరుస్తున్నాడు చెప్పండి? లేఖనము నెరవేరుస్తున్నాడు. ఆయన శ్రమ పొంది లేఖనము ఎందుకు నెరవేర్చాలి? అదొక్కటి ఆగిపోతే ఏమైనా ప్రమాదం అంటే, అదొక్కటి ఆగిపోతే కూడా ఆయన వచ్చిన పని పూర్తి కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమిటి దేవుడు తన ప్రణాళిక ఏంటి? ఆయన ఎందుకు తప్పిపోవాలంటే ముందే మనకందరికీ తెలుసు కదా. 69 కీర్తనలు ఏముంది? 21 వచనంలో చదువుకుందాం ఒకసారి. 69 కీర్తనలో మనం ఒకసారి చూస్తే, తీసిన వాళ్ళు త్వరగా చదివినా పర్వాలేదు. 21 వచనం, 69, 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. ఏమిటంట? ఏ లేఖనము నిలబడింది ఇప్పుడు? కింద లైన్. నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ చాలా మంచి మాట రాయబడింది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అసలు నేను ఈ అయ్యగారు ఈ మాట మీద చెప్పాలన్నప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాలు, నేను ఎందుకంటే పుస్తకాలను చదువుతానండి, ఎందుకంటే బయట చెప్పాలంటే జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు అందరు వాక్యము తెలిసిన వాళ్ళు, ఒకప్పుడు అంటే ఏదో చెప్పుకుంటా వెళ్తే అది ఇప్పుడు అందరికి తెలుసు కనుక ఏం చేయాలా? ప్రతి మాట కూడా జాగ్రత్తగా చెప్పాలి. నేను పేపర్లు తిప్పేస్తాను. అసలు ఇక్కడ ఏం రాయబడింది? చిరక, దాహం వేసినప్పుడు ఏంటంటే మామూలు తెలుగు బైబిల్లో, అంటే ఇది మనకు ఉండే వాడుక బైబిల్ ఒకటి ఉంది, దాంట్లో ఉందంటే పులిసిపోయిన ద్రాక్షరసం అంటది. ఏమంట? ఎంత మనకు కొంచెం పుల్లగుంటే తింటామా? పులిసిపోయిన ద్రాక్షరసం అంటే ఒక మాటలో చెప్పాలంటే దానికి ఏమిటికి పనికిరాదు త్రాగడానికి.
అలాంటి పులిసిపోయిన ద్రాక్షారసము అక్కడ ఒక పాత్రలో ఉంది. ఆ పాత్ర ఇంకొక మాట కూడా ఇక్కడ వాడారు, ఇసోపు. ఏం చెప్పండి? ఇసోపు. కీర్తనకారుడు అంటాడు, నా హృదయమును ఇసోపుతో కడుగుము. దేంతో కడగలంట? ఇసోపు అంటే ఏమిటిదబ్బా? కీర్తనకారుడు ఏమంటాడు? నా హృదయమును తెల్ల గడుగయ్య. ఏమిటితో కడగల? ఇసోపుతో హిమము వలె. అంటే అక్కడ ఆ యొక్క ఇసోపు అనేది ఒక చెట్టు. ఆ చెట్టు కొమ్మను తీసుకొని ఆ కొమ్మకు చిన్న స్ఫూర్జి అంటే ఒక చిన్న గ్లాసు లాంటిది తీసుకొని ఆ గ్లాసుని ఆ కర్రతో అలా ముంచి అలాగ పైనున్న యేసయ్యకి అందించారన్నమాట. ఎంత అందించారో మళ్ళీ అలా పేదవాళ్ళకు తగలగానే. చూడండి, మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? పులుపు గాయం మీద పడేదనుకోండి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా గమనించారా? ఏమయ్యా, పులుపు కానీ కారం కానీ గాయం మీద పడేదంటే అది కొంతమంది మానిపోతుంది మంట అనుకుంటారు. ఎక్కువ అప్పప్పుడు ఆడుతుండరు. ఏదైనా గాయం తగిలితే కారం కట్టుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడు యేసయ్య దేహము ఎలా ఉందంటే ఆయన నోరు కూడా భయంకరంగా పగిలిపోయింది. ఎందుకంటే అప్పటికే చాలా సమయం అయిపోయింది, ఆరిపోయింది, రక్తచిక్తంగా కారుతుంది తలలో నుండి. ముండ్ల కిరీటం పెట్టారు కదా, శరీరం అంతా దున్నబడింది కదా. ఆ యొక్క చేదు పుల్లని ఆ యొక్క రసాన్ని యేసయ్యకి పెదాలకు తగలగానే అల్లాడిపోయాడన్నమాట అండి. చాలా బాధ కలిగిందంటే యేసయ్యకి. ఎంత బాధ అంటే పుల్లటి వస్తువు గాయం మీద వేసుకొని చూడండి, తెలుస్తుంది. పుల్లటి వస్తువుని మీకు ఎప్పుడైనా గాయం అయితే వేసుకొని చూడండి, చాలా భయంకరంగా ఉంటుందంట. యేసయ్య అలాంటి భయంకరమైన విషముతో కూడిన ఆ యొక్క పుల్లటి ద్రాక్ష రసాన్ని ఎందుకు సేవించాడంటే ఇది పాపానికి పడవలసిన శిక్ష. దీన్ని ఎవరికి త్రాగనిస్తారంటే పాపం చేసిన వానికి త్రాగనిస్తారంట. అంటే నువ్వు ఎలాంటి శిక్ష అనుభవిస్తావు చూడు, నువ్వు పడిన పాపానికి, చేసిన పాపానికి. మరి ఎందుకు యేసయ్య ఏ పాపం లేనివాడు కదా, ఆయన ఎందుకు అలా శిక్షించబడ్డాడు అంటే ఆయన పాపం చేయలేదు కానీ మనందరి పాపములు ఆయన భరించాడు. కాబట్టి ఆ పాపం అనే చేదు చిరకను ఆయన అనుభవించాడు. ఎందుకు ఆయన అనుభవించాలి అంటే ఆయన అనుభవించకపోతే పాప విమోచన లేదు, ప్రజలకు నిత్య జీవము లేదు. అందుకే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఏం పొందుతారు చెప్పండి? జీవజలములు పొందుతారు. ఎవరైతే యేసయ్యను అంగీకరించలేదో, యేసయ్య చెప్పిన ఉదాహరణలో ఉంది, ధనవంతుడు చనిపోయాడు, ఏం పడుతున్నాడు? పాతాళంలోకి వెళ్ళి యాతన పడుతూ ఉన్నాడు. ఏం కావాలి? అక్కడ భోజనం అడిగాడు ఆయన. ఏమండి, లూకా సువార్తలో 16వ అధ్యాయంలో ఆయన ఏమడిగాడు? ఆహారం అడిగాడా? ఎందుకు దాహం అయింది అక్కడ? అవసరమేమి? ఆ వ్యక్తికి దాహం ఎందుకైందంటే చనిపోయిన తర్వాత దాహం ఏంటి? ఇప్పుడు బ్రతికినాకైతే ఎవరికైనా నీళ్ళు అవసరమే, నాకు అవసరమే, మీకు అవసరమే. చనిపోయిన వానికి నీళ్ళు అవసరమా? చనిపోయిన వాడు ఎందుకు నీళ్ళు అడుగుతున్నాడంటే వాడు నిత్య జీవాన్ని ఇచ్చే యేసయ్యని అంగీకరించలేదు కనుకనే అక్కడ వానికి ఏమి దొరకదు, నిత్య జీవజలము లేదు. అందుకే సమరయ స్త్రీతో అన్నాడు యేసయ్య, అమ్మా నీవిచ్చి నీళ్ళు త్రాగితే మరలా నేను తప్పుకుంటున్నాను, నేనిచ్చి నీళ్ళు త్రాగితే వాని కడుపులో ఏం పుడతాయంట? జీవజల. ఏమండి, అక్కడ లాజరు ఉన్నాడు, నీళ్ళు అడిగాడా? ఏమండి, ధనవంతుడు తెచ్చాడు, లాజరు తెచ్చాడు. మరి లాజరుకి ధనవంతునికి తేడా ఏంటి? లాజరు జీవజలములు కలిగిన యేసయ్యను అంగీకరించాడు, ధనవంతుడు అంగీకరించలేదు కనుక ధనవంతుడు దప్పికొన్నాడు. చాలా టైము అయిపోతుంది, నేను లాస్ట్ విషయాన్ని చెప్తున్నాను. ప్రియమైన దేవుడు చూడండి, ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. తీసిన వాళ్ళు చదివి సాయం చేయండి. 17వ వచనం. నేను కొంచెం కొత్త బైబిల్ తీసుకున్నందుకు తొందరగా రాదుది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము
17 వచ్చిన చదవండి ఒకసారి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువారును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకుననిమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు చేదు చిరకును ఆయన పొంది మనకేమిస్తున్నాడు చెప్పండి? ఉచితంగా జీవజలం. ఆయనేమో చేదు రసాన్ని తాగాడు, మనకేమో జీవింపజేసే ఆయన వాక్యం మనలో ఉంటే మనం జీవపు ఊట కలిగిన వారమై ఉంటాం. కాబట్టి చనిపోయిన తర్వాత చూడండి ఒకసారి 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16 వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనములు. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలైనగా సింహాసనమున మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. అందరూ చెప్దాం. నాకు చేయెత్తే అలవాటు ఉంది, పైన ఫ్యాన్ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, తన పిల్లలు దేవుడే ఏం చేస్తాడంటే వాళ్ళ దాహాన్ని తీరుస్తాడు. ఎంత మంచి మాట రాయబడిందంటే వారికి ఇక మీదట ఆకలైనను. ఏమండి, లాజర్కి అక్కడ ఆకలి ఉందా? కానీ ధనవంతుడికి ఏముంది? ఎందుకు? ఏమండి, ధనవంతుడికి దేవుని వాక్యం తెలియదా? తండ్రి వేణు అబ్రహామా అంటున్నాడు. అంటే తండ్రి ఎవరికి తండ్రి ఇతనికి అర్థమైపోయింది. దేవుడు అంటే తెలుసు. చాలామంది దేవుని గురించి తెలుసు కానీ దేవుని కొరకు జీవించరు. కొద్దిగా తెలిసిన లాజరు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు. అక్కడ ఆకలి దప్పులు లేని స్థలములో ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, యేసయ్య నీకు జీవజలాన్ని ఇవ్వటానికి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నిత్య రాజ్యములో నిన్ను చేర్చటానికి ఆయనే చేదు చిరకను అనుభవించాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు గనక, ఆ ధనవంతుని వల్ల ఏడుస్తావు గనక ఇప్పుడే యేసయ్యను నమ్మండి. ఒకవేళ నమ్మని వాళ్ళు, నమ్మిన వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఆత్మీయంగా ముందుకు వెళ్దాం. అలాంటి కృప యేసయ్య మనకు దయచేయునుగాక. ఆమేన్.